నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం జయశంకర్ భూపాలపల్లి హోంగార్డ్ల రైజింగ్ డే సందర్భంగా హోంగార్డ్లకి రోజువారీ వేతనం 1000కి పెంచడంతో పాటు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా వీక్లీ పరేడ్ అలవెన్స్ ను 200లకు పెంచడంతో 2025 జనవరి 1 నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని హోంగార్డ్లకి వర్తింపచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో హోంగార్డు నాయకులు మొగిలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు। వీడియో తీస్తాను సార్। బన్స్వాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బన్స్వాడ R&B గెస్ట్ హౌస్ నందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 6వ గ్యారెంటీలో భాగంగా మలిదశ ఉద్యమకారులకు 250 గజాల స్థలము నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించారు। ఈ సందర్భంగా మలిదశ ఉద్యమకారుల ఆశయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని తొందరలోనే నెరవేర్చగలరని కోరారు। ఈ కార్యక్రమంలో ఉడత గంగాధర్, ఎర్రవట్టి సాయిబాబా, గంజివార్ చందు, దండు విజయ్, భీమా నాయక్, కృష్ణ, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు। ముఖ్యమైన విషయం ఏంటంటే మలిదశ ఉద్యమకారుల గురించి మా యొక్క బాధల్ని పత్రికా ముఖంగా తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। మాకేదైతే ఉద్యమకారులకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది। ఆ తెలంగాణ మీదనే మనం ఈరోజు మనం ఉద్యమకారులకు మర్చిపోవద్దు, ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో 6 గ్యారెంటీ కార్డులు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీ కార్డులలో 6వ గ్యారెంటీ కార్డు వచ్చేసి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛను, తర్వాత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళ FIRను చూపిస్తే గనక అన్ని సబ్మిట్ చేస్తే గనక వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక 250 గజాల స్థలంతో పాటు ఆర్థిక స్థోమత లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు కాబట్టి దానికోసం మేము ప్రజాపాలనలో పోయి అన్ని మా FIRలు సబ్మిట్ చేయడం జరిగింది। మేము కనీసం సబ్మిట్ చేసి కూడా ఇప్పటికీ 11 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు। కనీసం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు ఎన్నో నెలకు ఎన్నో 6,500 కోట్లు అప్పులు కడుతున్నామని చెప్తున్నారు, మిత్తి కడుతున్నామని చెప్తున్నారు, కానీ ఉద్యమకారులను మాత్రం పట్టించుకోవడం లేదు। నిన్న కూడా బాగా ఆలోచించాం మేము, 9 గంటల రాత్రి వరకు కూడా మేము చాలా 6 గ్యారెంటీలో భాగంగా 6వ గ్యారెంటీ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 6వ గ్యారెంటీ ఏదైతే ఉందో ఆ 6వ గ్యారెంటీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మా బాన్స్వాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు విన్నవిస్తూ ఉన్నాం। కాబట్టి మీరు ఆ రకంగా ఫిబ్రవరి లేదా మార్చి, ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లో మా తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో దాన్ని మీరు ఆ బడ్జెట్ సమావేశంలో మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం। కాబట్టి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీని నిలబెట్టుకోకపోతే అదే నెలలో బాన్స్వాడ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మా మలిదశ ఉద్యమ ఫోరం తరఫున మేము
చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు బగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత చర్యలను ఖండించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పీఎస్సీఎస్ చైర్మన్, కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తల్లి తెలంగాణ విగ్రహానికి పంచామృత పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 420 హామీలు ఇచ్చి 6 వాగ్దానాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు కేసీఆర్ గారి పేర్లు లేకుండా చేయాలని ఒక కుట్రంతో మరి తెలంగాణను ఒక విధ్వంస పాలన దిశగా మరి పయనింపజేస్తూ ఉన్నాడు. మరి అధికారంలోకి 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మరి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మరి అన్ని చేసామని గొప్పలు చెప్పుకొని మరి వారం రోజుల నుంచి విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేస్తుంది. దీని అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బస్సు తప్పించి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి పాపన పోలేదు. మొన్నటికి మొన్న 41,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అన్ని దేవుళ్ల మీద ఒట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 దఫాల్లో కేవలం 21,000 కోట్లు మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది. చాలా మంది రైతులు కూడా ఈ రోజు రుణమాఫీ కాక మరి ఆత్మహత్యల దిశగా మరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా కేసీఆర్ గారి పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో మరి టీఎస్గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ నేమ్ బోర్డుని మరి టీజీగా నామకరణం మళ్ళీ మార్చడం జరిగింది. అందులో భాగంగానే మరి తెలంగాణ రాజముద్ర అయినటువంటి ఎంలంని మరి దాంట్లో కాకతీయుల తోరణం, తర్వాత చార్మినార్ కూడా తీసేసే కుట్ర మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను కూడా మార్చి మరి కాంగ్రెస్ తల్లిగా ఉన్నటువంటి ఒక హస్తం గుర్తుతో ఉన్నటువంటి ఒక బీదరాల రూపంలో ఉన్నటువంటి ఒక ప్రతిభను నిన్న ఆవిష్కరించడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అయినటువంటి నారా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈరోజు తెలంగాణని మరొకసారి ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా ఈరోజు వారు ఈ యొక్క పదవిని వారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి మేల్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ లేకపోతే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారి పేరును తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా చెరిపేయలేరు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మరి పోరాట ప్రతిమ వల్లనే తప్ప మరొకటి కాదని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా సుస్పష్టంగా మరి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇలాంటి నికృష్టమైన పాలనను మరి అంతమొందించే రోజు త్వరలోనే వస్తాయని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు విగ్రహాలను మార్చిన చరిత్ర లేదన్నారు. ఉద్యమ సమయంలో ఎంచుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదంటూ అభయహస్తం ఉన్న కాంగ్రెస్ పార్టీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్కృతిని ప్రజలందరూ ఖండించాలని కోరారు. కాంగ్రెస్ తల్లి మాకొద్దు, కాంగ్రెస్ తల్లి మాకొద్దు, కాంగ్రెస్
తల్లి మాకొద్దు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పూలాభిషేకం చేసి పూల దండ వేసి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారు నాయకత్వంలో ఆనాడు కవులు, గాయకులు, శిల్పులు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి ఒక సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా వీళ్ళకు తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తెలంగాణ తల్లిని ఇలా మేము క్షమించమని వేడుకుంటున్నాం. ఈ మూర్ఖులకు తప్పకుండా బుద్ధి గుణపాఠం రాబోయేటువంటి సందర్భంలో చెప్తాం. ఈ యొక్క ప్రాంతానికి అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగ పూలకు పూజ చేసేటువంటి గొప్ప పండుగను నిర్వహించుకునేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ చేతిలో ఉంటే ఆ బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కాంగ్రెస్ గుర్తు ఇలా ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టింది. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురిగా కాక తప్పదు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలను మార్చినటువంటి చరిత్ర లేదు. ఇలా ఈ యొక్క విగ్రహాలు మార్చినటువంటి వీళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తప్పకుండా మారుస్తారు. ఈ సందర్భంగా సకల జనులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తా అని ఒక కుట్రపూరితంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఉద్యమకారులు సహజనులందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్ర పోరాటం ప్రతీకగా ఏర్పడిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసివేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆడపడుచులను కించపరిచారని కార్పొరేటర్ రోజా రంగారావు, ఎర్రబెల్లి సతీష్ రావులు అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోవింద హోటల్ చౌరస్తాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాట మహిమతో సాధించుకొని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును చేసుకున్నామని, తెలంగాణ ప్రజల ప్రతీకగా బతుకమ్మ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పరచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అన్నారు. అనంతరం రాబోయే రోజుల్లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లో సకల మర్యాదలతో మీ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కి చేర్చుతామని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఏ కోణంలో బతుకమ్మ తీసేశారు? బతుకమ్మ అనేది తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా బతుకమ్మ ఫెస్టివల్ లేదు. ఓన్లీ తెలంగాణలో మాత్రమే జరుపుకునే ఫెస్టివల్. అది మనం చిన్నప్పుడు కూడా మేము అందరం కూడా మన ఊర్లలో పోతే బతుకమ్మ, సద్దులు, దసరా 1 by 1 తెలంగాణకు పెద్ద పండుగ అది. అట్లాంటి పండుగను ఈ రోజు బయట రాజీవ్ గాంధీ విగ్రహం, లోపల కాంగ్రెస్ విగ్రహం పెట్టి దానికి ఒక ఆర్టిఫిషియల్ గా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఒక స్కీమ్ అని పెట్టి నిన్న ఇనాగ్రేషన్ చేసి, అది ఏమి ఇనాగ్రేషన్, ఎవరి కోసం చేసినట్టు, ఎవరిని సంతృప్తి పరచం చేసింది? అది తెలంగాణ యావత్ ప్రజలకు ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నది. ఇది మీరు చూడండి, 2 నెలల లోపల ఈ ఉద్యమం ఏ విధంగా పోతుందో, ఈ ఉద్యమమే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పరాకాష్ఠగా మారుతుంది. వారు చరిత్రలో నిలిచిపోతారు. బతుకమ్మను తీసేసిన ఘనత మన ముఖ్యమంత్రి సోకాల్ రేవంత్ రెడ్డి గారు మార్పు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మైకులు పట్టుకుని స్టేజీలు పట్టుకొని రేవంత్ అన్న వస్తాడు 3 రంగులు మారుతాయని చెప్పింది. ఏం మారింది? టీసీ అయింది. సెక్రటరియట్ గేటు ఈస్ట్ నుంచి పక్కకు పోయింది. అన్ని మాటలే తప్ప ఏదన్నా కోటలు దాటిందా? ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రజల్లో తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఏ ప్రాంతం వారని హ్యాపీగా ఉన్నారా? అందరూ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఎక్కువ తిరుగుతారు. ఓటేయలేని మాలాంటి పక్కకు బీఆర్ఎస్ కార్యకర్తలు తక్కువ తిరుగుతున్నాం. కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కసితో ఎక్కువ తిరుగుతున్నారు. మీరు కూడా ఆలోచించండి. మీడియా మిత్రులారా, మీది ఫ్యామిలీ, మనది తెలంగాణ. ఇది తెలంగాణ తల్లి రూపం వ్యక్తి ఇచ్చిన రూపం కాదు. ఇది ఒక మా ఉద్యమకారులు కవులు అందరూ కలిసి వర్ణించిన రూపంలో నుంచి, ఉద్యమంలో నుంచి పుట్టిన రూపం ఈ తెలంగాణ తల్లి.
ఆనాడు కేసీఆర్ గారు ఎంతో మంది కవులను, ఉద్యమకారులను అందరినీ కూడా సంప్రదించి ఎలా ఉండాలి మన ఒక విగ్రహాన్ని చూడంగానే తెలంగాణ అస్తిత్వం గుర్తు రావాలనే విధంగా అందరితో చర్చించి తెలంగాణ విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది. తెలంగాణ విగ్రహంలో మనం చూసుకున్నట్టయితే బతుకమ్మ అనేది ఉంటుంది. బతుకమ్మ మన ఆడపడుచులకు ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒకప్పుడు రజాకాలకు కానీ నిజాంలకు కానీ మనము అప్పుడు ఆడపడుచుల వ్యతిరేకంగా బతుకమ్మ ద్వారా తన వ్యతిరేకతను తెలుపుతూ ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ తల్లిలో బతుకమ్మను పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్న మన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైపోయింది. ఇది ముందుగా వాళ్ళు కుట్రపూరితంగానే ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపడుచుల మీద అత్యాచారాలు, అరాచకాలు, పోలీసుల జులుం అంతా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం నిన్న చూసినట్టయితే ఆశా వర్కర్లది మనం నిన్న ఒక దిక్కేమో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నా అని చెప్తాడు, ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఇస్తున్నానని చూపుతున్నాడని చెప్తున్నాడు. కానీ అక్కడ ఆశా వర్కర్లని పోలీసులను పంపించి జులుం చేయిస్తున్నాడు. ఆ ఆడవాళ్ళని చూడకుండా కూడా ఆడవాళ్ళ కొంగులు లాగడము, ఇది ఎంతవరకు కరెక్ట్? 30 రాష్ట్రాలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు గురైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని చేనేత అడుగు పీకల రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హ్యాండ్లూమ్లో పనిచేసే చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. నా పేరు వనం శాంతికుమార్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు చాలా తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడ్డు పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సిరిసిల్లలో 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా మేము ఈ యొక్క చేనేత సమస్యల మీద ఒక అధ్యయన యాత్ర కూడా చేసినాం. దానికంటే ముందు ఈరోజు ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. చేనేతల పడుగుపేకల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. దీనికి ముందు కార్మికుల సమస్యలు ఏంటి అధ్యయనం చేయాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఒక దగ్గర కాటన్, ఒక దగ్గర పట్టు, ఇట్లా రకరకాలుగా వస్త్రాలు తయారు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండే యొక్క చేనేత కార్మికుల సమస్యలు మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఈ యొక్క దీంట్లో చర్చించిన తర్వాత మనం ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాలనే ఆలోచనతో మేము దాదాపు 15 రోజులు అధ్యయన యాత్ర చేసినాం. దాదాపు అన్ని జిల్లాల్లో, అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 ముఖ్యమైన చేనేత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఉన్న చేనేత కార్మికులతోటి ముచ్చటించడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. ఆ చర్చించిన ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం రోజుల్లో పాటు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖ మంత్రి గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి విన్నవిస్తాం. విన్నవించిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఒక పోరాట కార్యక్రమాలు కూడా మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి ప్రాతినిధ్యం చేసిన తర్వాత జనవరి మొదటి వారంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, స్థానికంగా ఉండే మంత్రులు కానీ, అధికారులు, ఏడీలు కానీ, అదేవిధంగా హ్యాండ్లూమ్ డైరెక్టర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఆ స్థానికంగా ఉండే నాయకులందరికీ వినతి పత్రాలు ఇవ్వాలని ఒక డిసైడ్ చేసుకున్నాము. జనవరి ఫస్ట్ వీక్లో, అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చేనేత దీక్షలు చేయాలి. ఎక్కడైతే చేనేత కేంద్రాలు ఉన్నాయో ఆ చేనేత కేంద్రాల దగ్గర చేనేత దీక్షలు చేయాలని, దానికంటే ముందుగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత కార్మిక సంఘాలను, అదేవిధంగా అన్ని రకాలైన రాజకీయ పార్టీలో ఉండే అనుబంధ కార్మిక సంఘాలను కూడా పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఐక్య పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్లో కానీ, మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఒక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బస్సు యాత్ర కొనసాగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కేంద్రాలను చుట్టూ వస్తూ ఒక బస్సు యాత్ర కొనసాగించాలి. ఆ బస్సు యాత్ర చివరిలో చేనేత గర్జన నిర్వహించాలి అని చెప్పి, ఏ రోజైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ ఉన్న రోజే ఆ యొక్క చేనేత గర్జన నిర్వహించాలని ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి ఆ పోరాట కార్యక్రమాల్లో ముందుకు పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు కానీ, అదేవిధంగా చేనేత శ్రేయోభిలాషులు కానీ, అన్ని రాజకీయ పక్షాలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం. మా యొక్క చేనేత కార్మికుల యొక్క పోరాటాలకు సమన్వయం వేయండి, మాకు సహాయ సహకారాలు అందించండి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.